నరేంద్ర మోడీ తిరువనంతపురంలో మళ్ళా ఎట్లా పోయిండు కాబట్టి ఆడ ఇంకొకటి మధుర మీనాక్షికి వెళ్ళిండు. కాంగ్రెస్ ఏదో చేస్తట్టుంది. తమిళనాడు, కేరళలో నరేంద్ర మోడీ ఏదో ప్రత్యేకమైనటువంటి ఏదో ఒక చేస్తున్నట్టుగా కనబడుతుంది. అక్కడ ఏదో చేసే అవకాశం కనబడుతుంది. కేరళలో కూడా సురేష్ గోపి లాంటి వాళ్ళు ఇప్పుడు త్రిశూర్ నుంచి గెలుస్తారు అనేటువంటిది ఒక ప్రచారం సాగుతున్నది. నిన్న వెళ్ళి మధుర మీనాక్షి చేసిరు. అంతటా మిత్రులే, కేరళలో తప్ప కాంగ్రెస్ కమ్యూనిస్టుల బంధంపై మోదీ ఎద్దేవా. మోదీకి సంబంధించినటువంటి దాంట్లో మోదీ తన స్టైల్లో తిరువనంతపురంలో కేరళలో ప్రతిసారి భారతీయ జనతా పార్టీ 18, 19, 20% ఓటింగ్ వస్తుంది, కానీ ఎంపీలు గెలవట్లేదు, ఎమ్మెల్యేలు గెలవట్లేదు ఓవరాల్గా. అయితే ఈసారి కాన్సన్ట్రేటెడ్గా 3 ఎంపీ స్థానాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు అనేటువంటిది వస్తున్నటువంటి నేపథ్యంలో కేరళ, తమిళనాడులో కలిపి 10 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా అనేటువంటిది ఒకటి మాత్రం జరుగుతుంది. నిన్న ఒక దాంట్లో తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఛానల్లో 5 నుంచి 6 ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలుస్తున్నటువంటి ఒక సర్వే వచ్చింది. ఇది షాకింగ్, ఇది నిజంగా బ్రేకింగ్. తమిళనాడులో సొంతంగా భారతీయ జనతా పార్టీ 5 నుంచి 6 ఎంపీ స్థానాలు గెలవడం అనేటువంటి పెద్ద బ్రేకింగు. ఒక దానికి సంబంధించినటువంటి ద్రవిడ రాజకీయాలను చీల్చుతూ దాని మధ్య నుంచి బీజేపీ గెలవడం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఓటింగ్ పర్సంటేజ్ కూడా 15 నుంచి 20% వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటిది. 1, 2, 3% తమిళనాడులో ఉండేటువంటి బీజేపీ ఓటింగు సొంతంగా. నిన్న కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు 19 మంది ఒకే రోజు బీజేపీలో చేరారు. దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇంకా అనేక మంది ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి బలమైనటువంటి అభ్యర్థులు వెళ్తారనేటువంటిది. అందుకే మధుర దీనికి సంబంధించినటువంటి దాంట్లో నరేంద్ర మోడీ కేరళ, తమిళనాడు పైన ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెట్టారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నటువంటిది. ఇది దీనికి సంబంధించి